నమస్తే వెల్కమ్ టు తీర్మా రివ్యూ. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చిన, అంటే ఏ మూవీస్ ఏ డేట్ను రిలీజ్ అవుతున్న చిన్న అప్డేట్స్ పై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రం డెవిల్ మూవీ అనమాట. నందమూరి కళ్యాణ్ రామ్ గారిది మూవీ డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అని ఉంటుంది. సో నేను ట్రైలర్ చూసినక్కడ నాకైతే అర్థమైపోయింది, ఒక కేసు సాల్వింగ్ కోసము ఒక విలేజ్ పంపించారు అనేసి అయితే మూవీ ఉంది కాన్సెప్ట్. ఇక్కడ మూవీ తీసుకుని 29 డిసెంబర్ రోజు వస్తుంది. యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ అన్నమాట, తెలుగులో వస్తుంది. మెయిన్ చూసుకుంటే నందమూరి కళ్యాణ్ రామ్ గారు, సంయుక్త మీనన్, ఎలాన్ నోరేజ్, మార్క్ ఏమంటారు బెనిగటన్, వీళ్ళు లీడ్ యాక్టర్స్లో ఉన్నారు అనమాట అవి. సో మూవీ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీకి సంబంధించిన పబ్లిక్ అయితే మ్యాక్సిమం ట్రై చేస్తారు తీసుకురా. ఇంకా నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే బబుల్ గమ్ మూవీ అనమాట. ఇది కూడా 29 డిసెంబర్ రోజునే వస్తుంది. 2 hours 28 minutes డ్యూరేషన్, డ్రామా అండ్ రొమాన్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మెయిన్ చూసుకుంటే మాత్రం రోషన్, మానస, వైవహర్ష, కిరణ్ మంచూరియా, అను, బిందు, అనన్యన్, చైతు, హర్షవర్ధన్, వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లో అయితే ఈ మూవీలో ఉన్నారన్నమాట. సో నెక్స్ట్ మూవీ చూసుకుంటే హాలీవుడ్ నుంచి అనమాట. సో ఈ మూవీ చూసుకుంటే మాత్రం నాకైతే మంచిగా అనిపించింది. ఏంటంటే పక్షుల గురించి ఉంది. సో చిన్నపిల్లలకు బాగా అనిపించచ్చు. ఇది కూడా 29 డిసెంబర్ రోజున వస్తుంది. 2D 3D ఇంగ్లీష్ అండ్ హిందీలో వస్తుంది అన్నమాట, లాంగ్వేజెస్లో. 1 hour 23 minutes అనమాట. యానిమేషన్ కామెడీ, సో ఎక్కువ డ్యూరేషన్ కూడా ఉండదు. సో తొందరగా అయిపోతాం మూవీ. అండ్ ఇక్కడ మెయిన్ అంటే వాయిస్ ఓవర్స్ ఇచ్చారనమాట. సో దీంట్లో క్యారెక్టర్స్ ఎవరు కనిపించారు. సో వాయిస్ ఓవర్స్ ఇచ్చారు చూసుకుంటే మాత్రం కుమాల్ నయన్, ఎలిజబెత్ బ్యాంక్స్, ఆక్ఫినా, కేగన్, డానీ డేవో, కార్ల్ క్యాన్ అండ్ డేవిడ్ మిచెల్. సో వీళ్ళు లీడ్ యాక్టర్స్లో అయితే ఉన్నారన్నమాట. కాబట్టి రిలీజ్ సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే రవితేజ గారిది వెంకీ మూవీ అయితే రిలీజ్ చేస్తున్నారన్నమాట అవి. సో కొన్ని థియేటర్స్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ మీ లోకల్ థియేటర్స్ ఉండేట్లా మీరు వెళ్ళి మూవీ అయితే వాచ్ చేయొచ్చు అనమాట. సో మీకు అదే తెచ్చిందే రవితేజ, స్నేహ, అశుతోష్ రాణా, బ్రహ్మానందము, వేణుమాధవ్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే రజనీకాంత్ గారిది శివాజీ ద బాస్ మూవీ ఉంది కదా. సో ఆ మూవీ కూడా రిలీజ్ చేస్తారన్నమాట అవి. సో ఒకవేళ ఇట్లా మీరు మూవీ చూడాలంటే థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చు. సో మీకు అందేసిందే లీడ్ యాక్టర్స్లా రవితేజ గారు అండ్ వివేక్, బోస్ వెంకట్, ఎంఎస్ భాస్కర్ అండ్ కొచ్చిన్ హన్ఫీజ్ అండ్ లాస్ట్లో మాల్వేర్ రఘువరన్, వీళ్ళందరూ కూడా లీడ్ యాక్టర్స్లో అయితే ఉన్నారన్నమాట. సో ఇవి ఈ వారం థియేటర్ రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.